ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధీరుడైన వాడు ఒక విషయాన్ని మత్వా బాగా ఆలోచించి నశోచతి. మత్వా ధీరో నశోచతి. ఇంకా దుఃఖం అనేదే ఉండదు ఎవరికి? ధీరుడికి. ఎప్పుడు ఒక విషయాన్ని గురించి బాగా మత్వా ఆలోచించినట్లయితే. ఏ విషయాన్ని గురించి అంటే ఈ ఉపాధిలో, అంటే ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలు ఒక్కొక్కటి ఎక్కడి నుంచి పుట్టింది, ఈ ఇంద్రియం కార్యమైతే దీనికి కారణం ఏది, ఇవి ఒక్కొక్కటి వేరువేరు కారణాల నుంచి పుట్టినయి. ఇంద్రియాణం పృథగ్భావం అంటే శ్రోత్రాది ఇంద్రియాలు ఇవి స్వవిషయగ్రహణ ప్రయోజనేన స్వకారణేభ్య ఆకాశాదిభ్య పృథక్ పృథక్ ఉత్పద్యమానాన. ఆకాశం నుంచి ఒకటి, వాయువు నుంచి ఒకటి, తేజస్సు నుంచి మరొకటి, అప్పు నుంచి మరొకటి, పృథివి నుంచి, ఇలా ఈ 5 ఇంద్రియాలు 5 నుంచి పృథకు ఉత్పద్యమానానం వేరువేరుగా ఉత్పత్తిని పొంది అది వేరుగా ఉండిపోతున్నాయి. దేని నుంచి వేరుగా? అత్యంత విశుద్ధాత్ కేవలాత్ చిన్మాత్ర స్వరూపాత్ పృథగ్భావం స్వభావ విలక్షణాత్మకతాం తథా తేషాం ఏవ ఇంద్రియాణం. ఆ ఇంద్రియాలు ఒకే ఇంద్రియాల కంటే వేరైనది ఒకటి ఉన్నది. అది ఏది? అది అత్యంత విశుద్ధం. ఈ ఇంద్రియాలన్నీ విశుద్ధములు కావు. అది కేవలాత్ చిన్మాత్ర స్వరూపం. అది ఏది? ఈ ఇంద్రియాల కంటే విరుద్ధమైంది. ఈ ఇంద్రియాలు ఎక్కడివి? వేరు కారణాల నుంచి పుట్టుకొచ్చినాయి. ఈ కారణం మరొక కారణం. ఈ ఇంద్రియాలు కార్యాలైతే ఈ కార్యాలకి కారణాలు ఏమున్నాయో ఆ కారణాలు కూడా కార్యాలైతే ఆ కార్యాలకు కూడా కారణ స్వరూపం ఏది అయి ఉండి ఇంకా దానికి కారణం ఏది లేనిదేదై ఉన్నదో అది అత్యంత విశుద్ధం. కార్యం అయినది అంటే అది విశుద్ధం కాదు. కారణమే కార్యం కంటే విశుద్ధం. అటువంటి కారణం కూడా కార్యమైతే దానికి మరొక కారణం ఉండాలి. ఇలా గనక మనం ప్రత్యక్ష దృష్టితో చూసుకున్నట్లయితే ఇంకా దేనికి కారణం అనేది ఉండదో అది అన్నింటికంటే పరమమైనటువంటి కార్యకారణ భావరహితమైన తత్వం. ఇంకా అందులో ఈ కార్యకారణ భావం అందులో ప్రవిలాపనం అయిపోయింది. ఏ విధమైన భేదము లేదు. కాబట్టే అది అత్యంత విశుద్ధాత్ కేవలాత్ చిన్మాత్ర స్వరూపాత్. కేవలం చైతన్య రసమే తప్ప మరొకటి ఏదీ లేదు. అటువంటి దానితో పృథగ్భావం అంటే ఇంద్రియాణం పృథగ్భావం. పృథగ్భావం అంటే అర్థం చెప్తున్నారు. స్వభావ విలక్షణాత్మకత అంటే దీని స్వభావంలో వైలక్షణ్యం. దీని స్వభావం వేరు, దాని స్వభావం వేరు. తదా తేషామేవ ఇంద్రియాణం వాటికే ఆ ఇంద్రియములకే ఉదయ అస్తమయం. అవి దేని నుంచి ఉదయిస్తున్నాయి, మళ్ళీ ఎక్కడ ఏ విధంగా అస్తమిస్తున్నాయి? ఉత్పత్తి ప్రళయం. ఉదయాస్తమయం అంటే ఉత్పత్తి ప్రళయం. ఇవి దీనికి మీకు ఉత్పత్తి ఏమిటి, ప్రళయం ఏమిటండి అంటే ఒక చిన్న దాన్ని పోల్చి చూపించి చెప్తున్నారు. జాగ్రత్త అవస్థ ఉందా, జాగ్రత్త అవస్థలో ఉత్పత్తి అయినట్టుగా కనిపిస్తున్నాయి. నిద్రావస్థ ఉందా, అందులో మళ్ళీ ఆ నిద్రావస్థ ఉన్నంతసేపు లయమైనట్టు కనిపిస్తున్నాయి. జాగ్రత్త స్వప్న అవస్థ అపేక్షయా నా ఆత్మనః. ఆత్మకి అవి
ఆత్మ మాత్రం ఈ అన్ని దశల్లోనూ ఏకాత్మ స్వరూపంతో సాక్షి స్వరూపంతో ఉంటూనే ఉన్నది. అటువంటి ఆ విషయాన్ని మత్వా తెలుసుకొని ఇంద్రియాణం పృథగ్భావం ఉదయాస్తమయౌచ మత్వా ధీర, ఇంకా వీటి యొక్క పృథగుత్పద్యమానానాం ఇంద్రియాణం పృథగ్భావం, ఇది బాగా ఆలోచించి తెలుసుకున్నట్లయితే ఇవి నా స్వరూపం కాదు. ఏవి? ఇంద్రియాలు నా స్వరూపం కాదు. కానీ నేనేమనుకుంటున్నాను? ఇంద్రియాలే నేను, నేనే ఇంద్రియాలు అనుకొని ఇంతకాలం జీవిస్తూ వచ్చాను. జన్మలు మరణాలు ఇవన్నీ పొందుతూ వచ్చాను. ఇవంటే నాకు విసుగు పుట్టింది. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు నాకంటే వేరు, నేను వీటికి అతీతం అని అనిపించిందో, ఆ అతీతమైన శక్తే నేను అని అనిపించిందో, ఆ విషయాన్ని మత్వా తెలుసుకొని జ్ఞాత్వా ఎలా తెలుసుకోవాలండి? వివేకం ఉపయోగించి తెలుసుకో. ఇంతకాలం వివేకం లేకపోవటం మూలానే నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఆ వివేకం నాకు ఉదయించింది కాబట్టి నేను తెలుసుకొని ధీరుణ్ణి అయినాను. కాబట్టి ఇప్పుడు నాకు నా శోకం అనేది లేదు. ఆత్మనః నిత్యైక స్వభావస్య, నిత్యము ఏకం ఒకే ఒక స్వరూపంలో ఉండే ఆత్మకి అవ్యభిచారాత్, అందులో అటు ఇటు మార్పులు అనేవి లేవు. కాబట్టి శోక కారణత్వ అనుపపత్తే, మార్పులుంటే శోకం ఉంటుంది, మార్పులు లేకపోతే శోకం అనేదానికి ఉపపత్తి అక్కడ సంభవించటం అనేది లేదు. తథాచ శృత్యంతరం, వేరే ఛాందోగ్యోపనిషత్తు కూడా ఇదే మాట చూపించిందని ప్రమాణం. తరతి శోకం ఆత్మవితు, ఆత్మవేత్త అయిన వాడికి శోకం ఉండదు అని స్పష్టంగా ఇప్పుడు ఈ ఇంద్రియాణం పృథగ్భావం ఉదయాస్తమయ ఊచయతు పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో నశోచతి అనే ఈ మంత్రవర్ణం మనకి తెలియజెప్తూ ఉన్నది. బాగానే ఉందండి. యస్మాద్ ఆత్మనః ఇంద్రియాణం పృథగ్భావ ఉక్త నాసౌ బహిః అధిగతం. మీరు ఈ ఇంద్రియాలకి ఆత్మనః పృథగ్భావ, ఆత్మ కంటే ఇవి వేరు కాబట్టి వీటిని పట్టుకోవటానికి బహిః, మేము బయట నుంచి ఏదైనా ప్రయత్నం చేస్తామా? కాదు. నీవు ఆ ఆత్మతత్వం బహిః నా అధిగంతవ్య, బయట నుంచి కూడా నువ్వు దాన్ని, ఈ ఆత్మను దేహేంద్రియాల కంటే బయట తెలియవాలేను అని నువ్వు అనటం నా సరికాదు. ఎందుకని? యస్మాత్ ప్రత్యేగాత్మ సహా సర్వస్య, ఎందుకంటే ఆ ఆత్మ నీ ఉపాధికే కాదు, మొత్తానికి అది స్వరూపమైనటువంటి ఆత్మ, అది అంతరస్తమమైన స్వరూపమే. నీ ఉపాధి కంటే ఇతరమైన ఈ సమస్త సృష్టికి, నువ్వు అనుకుంటున్న ఈ సమస్త సృష్టికి కూడా ఆంతరమైనది అదే. కాబట్టి నువ్వు బయట వెతికితే అది నీకు దొరకదు. ఎలాగా? లోపలే వెతుక్కోవాలి. అది ప్రత్యేగాత్మ సహా నా బహిః అధిగంతవ్య. ఎందుకని? సహా సర్వస్య ప్రత్యేగాత్మ, అంతటికీ అదే స్వరూపం. కాబట్టి నువ్వు అక్కడే వెతుక్కోవాలి. అందుకనే ఏం చెప్తున్నావు? ఇప్పుడు ఆ లోపల ఎలా వెతుక్కోవాలో అద్భుతంగా చెప్తున్నది ఉపనిషత్తు. ఇంద్రియేభ్యః పరం మనసః సత్వముత్తమం సత్వాదధి మహానాత్మ మహతో అవ్యక్తముత్తమం. ఇంద్రియేభ్యః పరం ఇంద్రియాల కంటే పరం, సూక్ష్మమైనది. ఇందాకేమన్నారు? అంతరతమం అన్నారు కదా. అంతరతమం అంటే స్థూలం కాదు, సూక్ష్మమే. ఎందుకని? లోపల ఉండేది సూక్ష్మం, బయటికి కనిపించేది స్థూలం. ఇప్పుడు ఈ బయటికి కనిపించే ఇంద్రియాల కంటే సూక్ష్మమైంది చెప్పమంటారా? అది ఇంద్రియేభ్య.
ఏమని చెప్తున్నారు? నువ్వు బహిహి బయట దాన్ని వెతుక్కోలేవు ఆత్మతత్వాన్ని. ఎందుకని? అది అంతటికి సమస్తానికి అంతరమైన ప్రత్యక్షతత్వం కాబట్టి లోపల వెతుక్కోవాలి. లోపల ఎలా వెతుక్కోవాలండి అంటావా? ఇప్పుడు లోపలికి ప్రయాణం మొదలుపెట్టు నువ్వు. ఎలాగా? ఇంద్రియాల దగ్గర నుంచే. ఇక ఇంద్రియాల దగ్గర నుంచి బయటికి వెళ్ళకు. బయటికి వెళ్ళినా నీకేం లేదు. ఇంద్రియాల నుంచి వెనక్కి మరలు. లోపలికంటే వెనక్కి. ఎలా మరలాలండి? ఇంద్రియేభ్య పరం మనః. ఇంద్రియాల కంటే మనస్సు పరం, శ్రేష్టము. మనసః సత్వం ఉత్తమం. మనస్సు కంటే కూడా సత్వం, బుద్ధి ఉత్తమం. ఇంద్రియాల కంటే సూక్ష్మం మనస్సు. అంటే మనస్సులో ఇంద్రియాలన్నీ లయించిపోతాయి. మనస్సు ఉంటేనే సూక్ష్మం స్థూలం అంటే అదే. మనస్సు ఉంటేనే ఇంద్రియాలు ఉంటాయి. మనస్సు లేకపోతే ఇంద్రియాలు లేవు. సరే, ఈ మనసః సత్వం ఉత్తమం. మనస్సు కంటే సూక్ష్మమైనది సత్వం అంటే బుద్ధి. అంటే ఆ బుద్ధి ఉంటేనే ఈ మనస్సు ఉంటుంది. బుద్ధి అనేది లేకపోతే మనస్సు అనే దానికి ఉనికి లేదు. మనస్సు లేకపోతే ఇంద్రియాలకు ఉనికి లేదు. కాబట్టి ఇంద్రియాల కంటే సూక్ష్మమైంది మనస్సు, మనస్సు కంటే సూక్ష్మమైంది బుద్ధి. సత్వాదధి మహానాత్మ. ఆ సత్వం కంటే బుద్ధి కంటే కూడా మహానాత్మ, మహత్తత్వం, అదే హిరణ్యగర్భతత్వం. అది శ్రేష్టమైనది, అది ఇంకా సూక్ష్మమైనది. మహతః అవ్యక్తముత్తమం. ఆ మహత్తు కంటే, ఆ హిరణ్యగర్భతత్వం కంటే అవ్యక్తం అంటే అవ్యక్తమైనటువంటి పరమాత్మ తత్వమే ఉత్తమం, శ్రేష్టమైనది. అవ్యక్తాత్తు పరఃపురుష. ఆ అవ్యక్తం కంటే పరహ, దానిని కూడా తనలో ఇమిడించుకున్నది దానికంటే పరమవుతుంది. ఇప్పుడు ఒక వస్తువుని, ఒక విషయాన్ని నేను మనసులో ఇమిడించుకుంటే దానికంటే నేను పరం. అలాగా ఈ అవ్యక్త తత్వాన్ని కూడా తనలో ఇముడుచుకున్నటువంటి పురుషతత్వం అది ఎందుకని? వ్యాపక అలింగ ఏవచ. అవ్యక్తం కంటేనే పురుషుడు శ్రేష్టం. పురుషుడు ఎందుకని శ్రేష్టం? వ్యాపించేవాడు. పైగా అది తెలుసుకోవటానికి ఒక్క లింగం కూడా మిగిలించలేదు. నీకు కనిపించే, సృష్టిలో కనిపించే ప్రతి వస్తువుకి ఓ లింగం ఉంటుంది. లింగం అంటే దాన్ని చూసి ఇది గుర్తించవచ్చు. పృథివీ ఉంది, జలాన్ని చూసి పృథివీని గుర్తించవచ్చు. జలం ఉంది, మరి ఆ అగ్నితత్వాన్ని, తేజస్తత్వాన్ని చూసి జలాన్ని గుర్తించవచ్చు. తేజస్తత్వం ఉంది, వాయుతత్వాన్ని చూసి తేజస్సును గుర్తించవచ్చు. వాయుతత్వం ఉంది, ఆకాశతత్వాన్ని చూసి వాయుతత్వాన్ని గుర్తించవచ్చు. లింగం అది. అంటే పృథివీకి లింగం జలం, జలానికి లింగం తేజస్సు, తేజస్సుకి లింగం వాయువు, వాయువుకి లింగం ఆకాశం. ఆకాశాన్ని దేన్ని చూసి తెలుసుకుంటావు? అదే పరమాత్మ తత్వం. ఇంకా దానికి లింగం అంటూ లేదు. ఇలా వరుసపెట్టి అడుగుతూ పోతే అనవస్థా దోషం ఎక్కడో చోట ఆగాలి. కాబట్టి ఏ లింగములు లేనిది ఇది. ఆ లింగమును చూసి ఇది ఆత్మ అని గుర్తించబడేదే అదే లింగం. అంటే అలింగాత్ అంటే వ్యాపించటము లేదు, తెలియటానికి ఉపకరించే ధర్మం కూడా ఏది దాంట్లో లేదు. ఏ విధంగా అయితే ఆ పురుషుణ్ణి తెలుసుకుని మానవుడు ఏమవుతాడు? మహతః అవ్యక్తం ఉత్తమం. అప్పుడు మానవుడు అమృతత్వాన్ని పొందుతాడు. అది వర్షనే. అవ్యక్తాత్తు పరఃపురుష వ్యాపకో అలింగయేవచ యం జ్ఞాత్వా. ఆ వ్యాపకమైన అలింగమైన తత్వాన్ని జ్ఞాత్వా. ఇందాకేం చెప్పారు? మత్వా ధీరో నశోచతి. ఇక్కడేం చెప్తున్నారు? అదే తత్వాన్ని ఏదైతే ఉన్నదో దానిని జ్ఞాత్వా తెలుసుకొని ముచ్యతే జంతువు. అది ఎవరైనా, మానవుడే కాదు, జంతువు అయినా సరే దాన్ని తెలుసుకోగలిగితే దానికి జన్మబంధం ఉండదు. కానీ తెలుసుకునే పనిముట్లు దాని దగ్గర లేవు. మనస్సు అనేది నీకే ఉంది. ఆ మనస్సు అనేది నిన్ను ఇంద్రియాలకి వశం చేసినా చేయొచ్చు, లేదా ఇంద్రియాలని తోసేసి నిన్ను పరమాత్మ వైపుకి నడిపించినా నడిపించవచ్చు. అది
అప్పుడు నడిపించేటప్పుడు బుద్ధి అవుతుంది. ఆ బుద్ధి కంటే మహానాత్మ కంటే పరపురుష అంటేనే పరమాత్మ తత్వం. ఈ విధంగా చెప్పి అవ్యక్తాత్తు పరః పురుషः వ్యాపకः వ్యాపకస్యాపి ఆకాశాదే సర్వస్య కారణత్వాత్ అలింగః లింగ్యతే గమ్యతే ఏన తత్ లింగం బుద్ధ్యాది. అంటే చూపించి ఇదే అని చూపించి చెప్పేది ఏది ఉందో అది తత్ అవిద్యమానం. దానికి పరమాత్మ తత్వానికి ఒక్క లింగం లేదు. ఉన్నాయి లింగాలు కావన్నీ, కానీ అవన్నీ నీకు కనపడేవి, నీ ఇంద్రియాలకు కనిపించేవి కావు, నీ మనస్సుకు మాత్రమే. ఆ మనస్సు కూడా ఎటువంటి మనస్సు? హృదా మనీష చెప్తారు తర్వాత. అటువంటి తత్వం అయితేనే అది నీకు కనిపిస్తుంది. అది అలింగ. సర్వ సంసార ధర్మ వర్జిత ఇచ్చేతతు. సర్వ సంసార ధర్మాలు ఉంటే అవన్నీ లింగాలే. దేనికి? కార్యానికి. ఇక్కడ సర్వ సంసార ధర్మ వర్జితమైన పరమాత్మ తత్వం ఉన్నదే అది అలింగము. యం జ్ఞాత్వా అంటే తెలుసుకొని. ఎక్కడి నుంచి తెలుసుకోమంటారండి? ఆచార్యత శాస్త్రతశ్చ. గురువు దగ్గర నుంచి నేర్చుకో, శాస్త్రం నుంచి కూడా నేర్చుకుంటే ఏమవుతుందండి? ముచ్యతే జంతువు. యం జ్ఞాత్వా ముచ్యతే జంతువు. ఇక్కడ జంతువు అన్నారు ఏమిటండి? మానవుడే జంతువు అయితే జంతువు. అది ఈ ఒక్క పాయింట్ ఆధారం చేసుకునే కాళము, హస్తి ఈ కథలన్నీ వచ్చినాయి తర్వాత. ఏమి ముచ్యతే జంతు. అప్పుడు ఏమవుతుంది అంటే అవిద్యాది హృదయ గ్రంథిభి. ఆ గ్రంథుల చేత, గ్రంథి అంటే ముడి. అవిద్య ఏం చేస్తుంది? హృదయంలో పీఠముళ్ళు వేస్తుంది. కామం, క్రోధం, మోహం, లోభం వీటన్నింటినీ కలిపి ఆ ముడులు ఏమవుతాయి? విడిపోతే అప్పుడు నీకు వీటి యొక్క ఇంద్రియముల యొక్క ప్రభావం పోయి స్వరూప తత్వం మీద దృష్టి నిలుస్తుంది. అప్పుడేమవుతావు? అమృతత్వం చ గచ్చతి. అవ్యక్తాత్తు పరఃపురుష వ్యాపకో అలింగయేవ చ. యం జ్ఞాత్వా ముచ్యతే జంతుః అమృతత్వం చ గచ్చతి. అదే చెప్తున్నారు. సహా అలింగ పరః అవ్యక్తాత్ పురుష ఇది పూర్వేణ ఏవ సంబంధ. సరే చెప్తున్నారు. మరి ఏమిటి? కథంతరికి అలింగస్య దర్శనం ఉపపద్యతే. మీరు చాలా పెద్ద గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి మాకు. లింగం ఏదీ లేదంటున్నారు. కథంతరికి ఉపపద్యతే ఎలా తెలుసుకుంటామండి? ఏదో ఒక్కటి చెప్తే చాలండి, దాన్ని బట్టి మేము అన్నీ ఊహించేసుకుని చేయగలం. ఒక్కటి కూడా లేదా? చెప్తాం, తొందరపడద్దు, వినండి. నసందృశే తిష్టతి రూపమస్య. అద్భుతమైనటువంటి భావం, అద్భుతమైన శ్లోకం. అసలు ఆ శ్లోకం యొక్క ఎత్తుగడే చూడండి. ఆ ఆత్మతత్వం ఇదిగో నేను నీ కనపడుతున్నాను చూడు అని నీ ఎదురుకుండా వచ్చి కనపడదు. నీ కంటికి కనుసూపు మేరలో గోచరం కాదు. నా సందృశే అంటే నీ ఎదుట, నీ దర్శనం కోసం వచ్చి అది నిలబడదు. అందుకనే భగవంతుడి విగ్రహం పెట్టుకోవటం మనం, అది లింగం. సందృశే తిష్టతి రూపమస్య నా చక్షుషా పశ్యతి కశ్చనైనం. కశ్చన ఏ ఒక్కడైనా సరే నా ఏనం చక్షుషా పశ్యతి. కంటితో చూడటం అసంభవం, జరగదు. ఎందుకని? అది నీకు ప్రత్యక్షం అంటే అదే అర్థం. అక్షం కంటికి ప్రతి ఎదురుకుండా, ప్రత్యక్షం కంటికి ఎదురుకుండా అది లేదు. మరి ఎలాగండి అంటే హృదా మనీష మనసాభిక్లుప్త. మనస్సు చేతనే నువ్వు సంభావించు. మనసా అభిక్లుప్త సంభావింపబడినదైనటువంటి ఆత్మతత్వం దేని చేత సంభావించాలండి? మనసా, ఇంద్రియాల చేత కాదు, మనస్సు చేతనే. మరి మనస్సు కూడా ఇందాక సూక్ష్మం అన్నారే. అవునయ్యా, నీతో పెద్ద గొప్ప చిక్కు వచ్చింది, రైటే. నీ మనస్సు దగ్గర కొన్ని పిచ్చి వేషాలు ఉన్నాయి, నీకు తెలుసా? అది ఏం చేస్తుంది? ఎవరు స్నేహితులు ఉంటే ఆ స్నేహితుల ప్రకారం అది ఆటలాడుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాలే దాంతో వచ్చి స్నేహం చేసినాయి అనుకో, ఇది వాటెంబడి పడిపోతుంది. నువ్వు గనక నీ ప్రత్యేకతత్వాన్ని అర్థం చేసుకుని బుద్ధి అనే
ఆ క్లాస్ టీచర్ని పంపించి ఆ 2 బెత్తం దెబ్బలు కొట్టి ఆ మనస్సుని వెనక్కి లాక్కొచ్చావనుకో, ఇటు ఇటు వీటితో నీ యొక్క ఆత్మతత్వంతో స్నేహం కలిపి దాన్ని చూపిస్తుంది నీకు. ఇది మనస్సు యొక్క అటువంటి మనసా అభిక్లుప్త మనస్సు చేతనే పట్టుకొనబడవలెను. మనస్సు చే సంభావితుడైన ప్రత్యేగాత్మ ఎలా అప్పుడు హృదా మనీష అంటే మనోవికల్పాలన్నిటినీ వశపరుచుకున్నటువంటి బుద్ధి చేత ఇంద్రియాలతో చటాపటాలు పట్టుకుని తిరిగితే మనస్సు, అదే పరమాత్మ తత్వంతో ఏకమైపోయే ప్రయత్నం చేస్తే బుద్ధి. ఇప్పుడు ఆ హృదా మనీష అంటే వికల్పాలు లేనటువంటి మనస్సుతో గనక చేరినట్లయితే అది బుద్ధి. హృదా మనీష అయినటువంటి మనస్సు చేతనే అభిక్లుప్తం అయితే నువ్వు దాన్ని పట్టుకోగలవు, లేకపోతే పట్టుకోలేవు. ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోవాల్సిన ప్రక్రియ, అంతే తప్ప దీనికి వేరే నీకు పనిముట్లు అవసరం లేదు అని చెప్తూ ఏమంటున్నారు, నా సందృశే సందర్శన విషయే నతిష్టతి ప్రత్యేగాత్మన అస్య రూపం, ఎదురుకుండా ఉండదు. అత నా చక్షుష అని అన్నావే కానీ సర్వేంద్రియేణ చక్షుర్గ్రహణస్య ఉపలక్షణాత్, కళ్ళే కాదు ముక్కు చెవులు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏకాదశేంద్రియాలు వేటి వలన కూడా అది నా స్వీకార్యతే గ్రహించబడదు. పశ్యతి నా ఉపలభతే కశ్చన కశ్చిదపి ఏనం ప్రకృతమాత్మానం, నా ఉపలభతే పొందలేడు. కథంతర్గితం పశ్యతు, ఎలా చూడాలండి అంటారా, ఇది ఉచ్యతే హృదా మనీష. హృదా అంటే అర్థం చెప్తున్నారు స్వామివారు, హృస్థయా బుద్ధ్యా అంటే హృదయమునందలి బుద్ధితో, అంటే హృదయమునందలి బుద్ధి, హృదయము అంటే మనస్సునందలి బుద్ధితో. ఆ మనస్సు ఈ అదిగా చెప్తున్నారు, మనసః బుద్ధ్య మనీష అంటే మనసః సంకల్పాది రూపస్య ఈష్టే నియంతృత్వేన ఏతి మనీట్, సంకల్పాది రూపములను ద్వారా మనస్సుని నియంత్రిస్తుంది కాబట్టి అది మనీట్. తయా అంటే హృదా మనీష అవికల్పయిత్రియ, వికల్పములు లేనటువంటి మనస్సు, అటువంటి వికల్పములు లేని హృదయమునందున్న బుద్ధి చేత, వికల్పములు లేని మనస్సుని అధీనం చేసుకున్న బుద్ధి చేత మనస హృదా మనీష, అటువంటి మనసా అభిక్లుప్త. అటువంటి మనస అంటే ఇక్కడ మనస అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి బుద్ధికి పూర్వరూపంగా ఉన్న మనస్సు కాదు. ఆ బుద్ధే ఇక్కడ ఏ రూపంలో ఉండాలి, మనన రూపేణ సమ్యక్ దర్శనేన. అద్భుతమైన మాట ఇది ఉపదేశవాక్యం అంటే. ఎందుకనే జగద్గురువులు అయ్యారు భగవత్పాదులు. ఈ మాట లేకపోతే మనం అయోమయంలో పడిపోతాం. ఏం చెప్తున్నారు అంటే మనన రూపేణ సమ్యక్ దర్శనేన. మనస్సు అంటే అదే, మననం చేసేదే మనస్సు. అటువంటి మనన రూపమైన మనస అభిక్లుప్త పట్టుకోబడితే అదే ఆత్మతత్వం. పట్టుకునే విధానం స్పష్టంగా చెప్పారు. హృదా మనీషా మనసాభిక్లుప్త అభిసంవర్ధిత ఇచ్చేతతో అభిప్రకాశిత ఆత్మా జ్ఞాతుం శక్యతే ఇది వాక్యశేష. తమ ఆత్మానం బ్రహ్మ ఏతద్ ఏ విధు అమృతాస్తే భవంతి. అదే ఆత్మ అని ఏ విధు ఎవరైతే తెలుసుకోగలరో, యా ఏతద్ విధు, యహ కాదది, ఏతతు ఏతతు, ఎవరైతే ఏతత్ ఈ విషయాన్ని విధువు తెలుసుకుంటారో, ఏం లేదు ఒకటే మాట, నీ హృదయాలు నీ కళ్ళకి ఎదురకుండా ఆత్మతత్వం ఏదో ఒక వస్తువులాగా, ఒక విగ్రహంలాగానో, లేకపోతే ఒక ఇల్లులాగా, లేకపోతే ఒక బస్సులాగా, ఒక కార్ లాగా ఎదురకుండా వస్తువు నీకు కనపడదు. ఒక కంటికి కనపడను అన్నామంటే మిగతా వాటికి కూడా గోచరం కాదు.
మరి ఎలాగా అంటే ఏం చెప్తున్నారు? హృదా మనీషా మనసాభిక్లుప్త. ఈ ఈ ఈ మాటలే కొంచెం బాగా అర్థాన్ని వడబోసి చిక్కబరిచి గట్టిపరిచి 4 ముక్కల్లో చెప్పినట్టు అయింది. దీన్ని కొంచెం పల్సన చేసుకుంటే మనకు విషయం అర్థమైపోతుంది. అంటే ఏమిటనమాట? నీ మనస్సులో హృదా మనీష మనస అభిక్లుప్త అంటే ఓకే, తేలిక మాటల్లో చెప్పుకోవాలంటే నీ మనస్సులో పరమాత్మ తత్వం యొక్క మననమే ఉండాలి తప్ప సంకల్ప వికల్పాలు లాంటివి పనికిరావు. అవి వచ్చాయో నీ ఇంత ధ్యానాన్ని గురించి చెప్పారు, యోగాన్ని గురించి చెప్పారు, ఆ యోగం కూడా ఇక్కడ పతనమైపోతుంది. కాబట్టి హృదా మనీష మనసాభిక్లుప్త ఏతద్విదు ఏతద్విదు ఎవరైతే తెలుసుకుంటారో అమృతాస్తే భవంతి. రైటేనండి. మీరు చెప్పారు మనస్సుని నియంత్రించే ఆ బుద్ధి ఏ ప్రకారంగా పొందాలండి మేము? సా హృతు మనీటు కథం ప్రాప్యతే. మనస్సును నియంత్రించే మనీటు ఉండాలి కదండి. అంటే సంకల్ప వికల్పాలని పోగొట్టుకోగలిగినటువంటి మనస్సు మననశీలం కావాలి కదండి. అది ఎలా మేము పొందాలండి అంటే ఇది ఉచ్యతే చెప్తున్నారు. ఏమని? యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ నవిచేష్టతి తామాహు పరమాంగతిం. ఇప్పుడు ఏమడుగుతున్నారు మీరు? సా హృతు మనీటు కథం ప్రాప్యతే. మనస్సుని నియంత్రించే ఆ బుద్ధి ఎలా పొందాలి అని కదా మీరు అడుగుతున్నారు. చాలా తేలిక. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహా. ఈ పంచేంద్రియాలున్నాయే, ఇంద్రియ జ్ఞానాలు అదే చెప్తున్నారు. యదా యస్మిన్ కాలే స్వవిషయేభ్యో నివర్తితాని ఆత్మని ఏవ పంచజ్ఞానాన్ని జ్ఞానార్థత్వాత్ శ్రోత్రాదీని ఇంద్రియాన్ని జ్ఞానాన్ని ఉచ్యంతే. శ్రోత్రాదులు మొదలైనవే జ్ఞానములు అని చెప్తున్నారు ఇక్కడ. అవే ఇంద్రియములు. అవి ఎన్ని? 5. అవి ఏం చేయాలి? స్వవిషయేభ్యో నివర్తితాని. వాటి విషయాల నుంచి వాటిని నివర్తింపచేసి అవతిష్టంతే. వాటిని అలా కట్టే ఒక చోట అవతిష్టంతే. 5 జ్ఞానేంద్రియాలు మనసా సహా. మళ్ళీ దాన్ని వదిలిపెట్టుకో. మనస్సుతో సహా 5 జ్ఞానేంద్రియాలని ఎక్కడ పట్టుకొచ్చి మెళ్ళలో తాడేసి కట్టి లాక్కొచ్చి ఒక పెద్ద స్తంభం పాతి దానికి ఆ గుంజకేసి వాటిని కట్టేస్తావో, అటు ఇటు కదలకుండా కట్టి పడేస్తావో వేటిని? యదా పంచ అవతిష్టంతే జ్ఞానాన్ని అంటే ఇంద్రియాలు. దేంతో కూడా మనసా సహా. అప్పుడు ఏమవుతుంది అంటే యదనుగత అని అంటే అప్పుడు అవన్నీ ఏం చేస్తాయి? మనసా సహా అని ఎందుకన్నారు అంటే ఈ 5 ఇంద్రియాలు మనస్సుని అనుగత అని దాని వెనకాల పడిపోతాయి. దాన్ని కూడా నువ్వు నియంత్రించావు కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ ఏమీ మాట్లాడకుండా దాని వెనకాల ఉంటాయి. అది తేన అప్పుడు ఏమవుతుంది? సంకల్పాది వ్యావృత్తేన అంతఃకరణేనా. సంకల్పాదులన్నీ అప్పుడు వ్యావృత్తమైపోతాయ్యా, ఉండవు. అప్పుడు శుద్ధ అంతఃకరణం మిగులుతుంది. మనస్సు స్వచ్ఛంగా ఏ ఆలోచనలు లేకుండా మిగులుతుంది. అది బుద్ధిశ్చ అధ్యవసాయ లక్షణ. అప్పుడు దాని పేరే బుద్ధి. దాని లక్షణం ఏమిటండి? సంకల్ప వికల్పాల కాదు. సంకల్ప వికల్పాలు పోయిన తర్వాత దానికో లక్షణం ఉంటుంది. ఏమిటా లక్షణం అంటే అధ్యవసాయ లక్షణం. నిశ్చయాత్మకంగా చెబుతుంది అది. ఏమిటా నిశ్చయాత్మకం? ప్రత్యక్తత్వాన్ని చెప్పటంలో నిశ్చయమైన తత్వం ఉంది దానికి. అటువంటి లక్షణం గల బుద్ధి విచేష్టతి స్వవ్యాపారేషు. అది కూడా న విచేష్టతే న వ్యాప్రియతే. అది కూడా ప్రకాశించదు, వ్యాపించదు. తాం ఆహు పరమాంగతిం. ఆ బుద్ధి కూడా వీటితో సహా నిశ్చేష్టమైపోతే తామాహు పరమాంగతిం. ఇంకా గతియే కాదు, ఏది కాదు, అదే ఆత్మతత్వం. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణం. దాన్నే యోగము అంటారు. పరాంగతి మనస్సు యొక్క
అత్యున్నతమైన స్థితి, ఏమీ లేని స్థితి. నిజానికి ఆ ఏమీ లేకపోవటమే స్వరూపం. ఈ మనస్సే స్వరూపంగా మారిపోతుంది. మన సంకల్ప వికల్పాలని నెమ్మదిగా చెరిగి అవతల పారేస్తే ఏమి అన్నీ కొట్టుకుపోయిన తర్వాత ఏది మిగులుతుందో అదే మనస్సు, అదే ప్రత్యేగాత్మ, అదే పరమాత్మ, అదే నీ స్వరూపం. ఇంకా అప్పుడు దాన్ని గుర్తించడానికి ఏ లింగము ఉండదు. దాన్నే యోగము అంటారు. ఆ యోగ విద్య అన్నది దాన్ని సాధించడానికి ఒక విధానం. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణం. ఇంద్రియాల్ని ధారణ చేసి నిలబెట్టే శక్తి ఏదైతే ఉందో అదే యోగం ఇది మన్యంతే. అప్రమత్తస్తదా భవతి. అప్పుడు ఆ సాధకుడు ఏం కావాలి? అప్రమత్త భవతి, అప్రమత్తుడై ఉండాలి. అంటే చాలా జాగ్రత్తగా ఆ స్థితి వెడుతూ ఉన్న కొద్దీ కింద పడిపోవటం అనే ప్రమత్తత లేకుండా ఉండాలి. యోగోహి ప్రభవాప్యయౌ. అదే యోగం. యోగం అంటే ఇంకో మాట చెప్పమంటావు, ప్రభవం అప్యయం రెండు అదే. ప్రభవం అంటే కలిగింపజేసేది, అప్యయం అంటే లేకుండా చేసేది. దేన్ని కలిగిస్తుంది? ఉపజన అపాయ. దేన్ని కలిగిస్తుంది, దేన్ని పోగొడుతుంది? ఆ పరమాత్మ తత్వం నీలో వ్యాపించేటట్లు చేస్తుంది. ఈ సంకల్ప వికల్పాల యొక్క అప్యయం అవి లేకుండా చేస్తుంది. అదే యోగము. యోగోహి ప్రభవాప్యయౌ తాం అంటే తాం యోగమితి మన్యంతే. అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. తాం ఈదృశీం అవస్థాం యోగం ఇది మన్యంతే అని భావిస్తున్నారు. వియోగం ఏవ సంతం అంటే ఇది వియోగం కాదండి, ఇది సంకల్ప వికల్పాలు లేవు. అది అంటే వియోగమే యోగము. వియోగము అయి ఉన్నప్పటికీ దాన్నే యోగంగా భావిస్తున్నారు. సర్వానర్థ సంయోగ వియోగ లక్షణాగి ఇయం నిష్ఠ. అదే ఇది సరి అయిన నిర్వచనం. యోగం అంటే సర్వ అనర్థముల యొక్క సంయోగాన్ని వియోగం చేస్తుంది. అన్నీ నీకు నీ స్వరూపాన్ని తెలుసుకోవటానికి నీకేవేవైతే అడ్డాలున్నాయో ఆ అన్నింటితో సంయోగం కలగకుండా వాటిని వియోగం చేసే స్థితి ఏది ఉందో అదే యోగము. ఇయం అవస్థ యోగత. ఏతస్యామి అవస్థాయాం, ఈ అవస్థలోనే అవిద్య అధ్యారోపణ వర్జితస్య, ఇందులో అవిద్య వలన అధ్యారోపణ చేయడం లాంటివేవి లేవు. రూప ప్రతిష్ఠ ఆత్మ. అవన్నీ పోయిన తర్వాత ఏ స్వరూపం ఉన్నదో అది ఏ ఆత్మ. ఈ విషయం మనం అనేక సార్లు చెప్పుకున్నాం. స్థిరాం ఇంద్రియ ధారణం. స్థిరాం అంటే అర్థం చెప్తున్నారు. తాం యోగం ఇది మన్యంతే, ఇదే స్థితి. అది ఇంకా వివరం చెప్తున్నారు. ఇంద్రియ ధారణం స్థిరాం. స్థిరాం అంటే అచలాం. ఇంకా ఏమాత్రం ఆ స్థితిలో కదలిక అనేది ఉండదు. ఇంద్రియ ధారణం బాహ్య అంతఃకరణానాం అంటే బాహ్య అంతఃకరణానికి చలనం లేకుండా ఏం చేస్తుంది? బాహ్య అంతఃకరణానాం ధారణం. బాహ్య లక్షణాలని అంతఃకరణ లక్షణాలని కూడా చలనం లేకుండా చేసి నిలుపుదల చేయటమే యోగము అంటే. అదే అర్థము. బాహ్య అంతఃకరణానాం అంటే బాహ్య కన్ను చెవి వీటిని, అంతఃకరణానాం మనస్సుని కూడా ఏం చేస్తుంది? ఇది ధారణం నిలబెట్టి ఉంచుతుంది. కళ్ళు పోవు ఉంటాయి, అవి ఏమీ పనిచేయవు, నిశ్చలంగా ఉంటాయి, నిలబడి ఉంటాయి. చెవులంతే అలా స్థాణువుల్లాగా ఉండిపోతాయి. అదే ధారణ. ఆ ధారణయే దానినే ఏమన్నారు? తాం యోగమితి మన్యంతే స్థిరాం. ఆ మాటని కొంచెం వివరించి చెప్పండి. ఇంద్రియ ధారణ. ఇంద్రియాల్ని ధరించి నిలబెట్టి ఉంచేది. అప్రమత్తస్తదా భవతి యోగోహి ప్రభవాప్యయౌ. యోగం అంటే యోగోహి యస్మాత్ ప్రభవాప్యయౌ. యోగం అంటే ప్రభవ అప్యయములే యోగము. ఎలాగా? ఉపజన అపాయ ధర్మక ఇది అర్థ. ఉపజనము అంటే యోగము పుట్టుట, మరియు అపాయము అంటే దూరమగుట.
ఆ యోగం కలగటం, దూరం అవటం ఏమిటి అంటే ఆ ఇంద్రియాదుల ఆ ఫలితాలన్నీ అవన్నీ దూరంగా పోవటం. ఉపజన అపాయ ధర్మక ఇది అర్థ. అత అపాయ పరిహారాయ అప్రమాద కర్తవ్యం. ఆ అపాయం అనేది జరగకుండా ఉండటం కోసం విడిపోవటం అనేది కలగటం, కలిగింది విడిపోకుండా ఉండటం, ఇలా చెప్తాను. ఇది చెప్పాలి. కలగటం, కలిగింది విడిపోకుండా ఉండటం. అందుకని అపాయ పరిహారాయ అప్రమాద కర్తవ్య. అది ప్రమాదరహితంగా ఉండాలి. లేకపోతే ప్రమాదాన్ని ముందే నివారించుకుంటే గనక నీకు ఆ విధమైనటువంటి జారిపోవడం అనే స్థితి కూడా రాదు. అదే చెప్పారు. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియధారణాం అప్రమత్తస్తదా భవతి యోగోగి ప్రభవాప్యయౌ. స్థిరమైనటువంటి ఇంద్రియముల ధారణనే యోగము అంటారు. ఈ విధంగా స్థిరంగా ఇంద్రియాల్ని ధారణ చెయ్యగలిగిన వారిని యోగులు అంటారు. ఈ ఇంద్రియ ధారణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది గురువు ద్వారానే తెలుసుకోవాలి. ఎవరంతట వాళ్ళు ఎలా పడితే అలాగా దాని పట్ల వెళ్ళకూడదు, దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకని అక్కడ అందులో ప్రమాదం అనేది ఉంటుంది. అప్రమత్తత ఉండాలి. ఆ అప్రమత్తతని శిష్యుడిలో అటువంటి అప్రమత్తత కలిగితే దాన్ని గుర్తించి దాన్ని వెంటనే నివారించే శక్తి ఒక గురువుకే ఉంటుంది, సద్గురువుకే ఉంటుంది. కాబట్టి ఆ యోగ సాధన దశలో ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు యొక్క ఆజ్ఞకు లోబడి ఉండాలి. ఇదిగో ఈ విధంగా ఇంద్రియ ధారణ సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ యోగ స్థితిలో ఆరోహణ అవరోహణ, ఉపజన అపాయ అంటే ఆ యోగ స్థితి బాగా ఏర్పడటం, మళ్ళీ జారిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటనమాట, బుద్ధి ఇంద్రియముల వ్యాపారం ఆగిపోవటానికి మునుపే ఇతడు జాగ్రత్తగా ఉండాలి. లేదా అవి ఏర్పడిన తర్వాత కూడా జాగ్రత్త అవసరం. అథవా అని అదే మాట చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అథవా అదే చెప్పారు ముందు. అప్రమత్త ప్రమాదవర్జిత సమాధానం ప్రతి నిత్యం యత్నవాన్ తదా తస్మిన్ కాలే యదా ఏవ ప్రవృత్తయోగో భవతి ఇది సామర్థ్యాత్ అవగమ్యతే. అంటే అర్థం ఏమిటి, ఏమరపాటు లేకుండా నిత్యము సమాధానాన్ని గురించి అంటే ఏకాగ్రతమైనటువంటి ఆ ప్రయత్నం గలవాడే అవ్వాలి. అప్పుడు ఆ కాలంలో ప్రారంభించబడిన యోగం కలవాడు అవుతాడో అది ఆ శబ్దం యొక్క సామర్థ్యం అని మనకు స్పష్టం అవుతోంది. ఎందుకంటే బుద్ధి ఇంద్రియాల యొక్క చేష్టలు ఉడిగిపోయినప్పుడు ఏమరపాటుకు అవకాశం ఉండదు. కానీ అందుకనే బుద్ధి ఇంద్రియాలు ఆ చేష్టలు ఆగిపోవటం కంటే ముందే ఏమరపాటు లేకుండా విధించమని చెప్తున్నారు. లేదా ఇంకో రకంగా చెప్పచ్చు, ఎప్పుడైతే ఇంద్రియాల యొక్క ధారణం స్థిరంగా జరుగుతుందో అప్పుడు మాత్రమే అవరోధాలు లేని అప్రమత్తత కలుగుతుంది. ఈ కారణం వలన అప్పుడు ప్రమాదం లేనివాడు అవుతాడు. ఎందుకని అంటే ఉపజనం అపాయం అనేవి ఆ రెండు యోగమే. అవి అంటే ఆ యోగం పుట్టడం మరియు దూరం అవ్వటం అనే ధర్మాలు కలదే అని అర్థం. అటువంటి ఇందువలన తొలగిపోవటం అనేది లేకుండా అప్రమాదం కూడా అప్రమాదమును చేయవలెను అని భావము. ఇదంతా యోగులకి సంబంధించినటువంటి విషయము. అది సరే, అది దాన్ని అంతటితో వదిలేస్తే తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణాం అప్రమత్తస్తదా భవతి యోగోగి ప్రభవాప్యయౌ. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నారు. ఏమని అంటే నైవ వాచ న మనస ప్రాప్తుం శక్యో న చక్షుషా అస్తీతి బ్రువతోన్యత్ర కథం తదుపలభ్యతే.
ఆ శ్లోక భావాన్ని మనం తర్వాత గ్రహిద్దాం నిదానంగా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.